హాయ్ అండి, మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 53. ఒరే సుభాష్, 8 నెలల్లో నువ్వే కదా వండుకుని తిన్నావు. ఇప్పుడు అలాగే చేసుకో అని తనలో తానే చెప్పుకుని గోధుమరా ఉప్మా చేసుకుని తిన్నాడు. ఇప్పుడు కూతురు లేకుండా అతనికి నిద్ర రావట్లేదు. సరే, పాపను ఒకసారి చూసొచ్చి పడుకుందామని కవిత గది వైపుకు వెళ్ళాడు. వెంటనే అమ్ము అతన్ని చూసేసింది. నానా నానా అంటూ ఏడవడం మొదలు పెట్టింది. పాప, ఎందుకు ఏడుస్తున్నావు అని కవిత పాపని చూసింది. పాప వాకిలి వైపుకు చూస్తూ ఏడుస్తూ ఉండడాన్ని గమనించింది. వెంటనే అటు చూసేసరికి సుభాష్ అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపను నెమ్మదిగా తడుతూ కవిత మెల్లగా పడుకుంది. పూజ అతిథి గృహంలో ఒంటరిగా ఉంది. ఆమెకు తినాలి అనిపించలేదు. అందుకే కాఫీ మాత్రమే తాగుతూ వరండాలో నిలబడి ఉంది. కోపం, ద్వేషం, ప్రేమ ఇలా ఎన్నో భావాలు ఒకేసారి మనసులో కలగలిసి ఆమెను వేధిస్తున్నాయి. ఒక దశలో ఈ ప్రపంచాన్ని ద్వేషించాలి అనిపించింది. ఒంటరితనం ప్రశాంతతనిస్తుందని అనుకుంది. కానీ ఒంటరిగా ఉండగానే ఎన్నో ఆలోచనలు ఆమెను వెంటాడాయి. అందులో ముఖ్యంగా ఒక ఆలోచన, మారవర్మన్ ఎవడు వీడు, ఉన్నట్టుండి నా జీవితంలోకి వచ్చి ఒక్క రోజులోనే నన్ను భయపెట్టేశాడు. నేను ఎప్పుడు ఎవరికి భయపడలేదే, కానీ అతని పేరు వింటేనే ఎందుకు నా ఒళ్ళు వణుకుపోతుంది. నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ కాఫీ తాగింది. తర్వాత అక్కడి నుంచే తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఒక పబ్కి రమ్మని చెప్పడంతో పూజ అక్కడికి వెళ్ళింది. ఇంకా విశ్వనాథ్ శారదతో కలిసి చెన్నైకి వచ్చినప్పుడు కవిత గురించిన ఆలోచనతో శారద మనసు ఇంకా ఆందోళనగానే ఉంది. ఏమైంది శారద, ఎందుకంత డల్ గా ఉన్నావు అని విశ్వనాథ్ ఆమె దగ్గరకు వచ్చి అడిగారు. ఏమీ లేదండి, కవిత సుభాష్ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి రావటం మనసుకు చాలా కష్టంగా ఉంది. కవిత చాలా కోపంగా ఉంది. అదే సమయంలో సుభాష్ కూడా అలాగే ఉన్నాడు. ఇలా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉండగలరు అని శారద అడిగింది. ఇక తేలిగ్గా నవ్విన విశ్వనాథ్ ఆమె భుజంపై చేయి వేసి, శారద, నీ కొడుకుని నువ్వు ఇంతే అర్థం చేసుకున్నావా? వాడికి కవిత అంటే ఇష్టం లేకపోతే వాడు తిరిగి వచ్చేవాడే కాదు. వాడు కోపంగా మాట్లాడ్డాన్ని మాత్రమే అందరూ గమనించారు. కానీ వాడి కళ్ళల్లోని ఆరాటాన్ని ఎవరూ గమనించలేదు. నేను చూశాను. కవిత ఇంటి నుంచి వెళ్ళకూడదనే విషయంలో వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇదే పాత సుభాష్ అయితే నువ్వు పోతే పో అని చెప్పి బిడ్డను తీసుకుని ఉండేవాడు. అంతేకాదు, వాడంత కోపంగా మాట్లాడింది కూడా కేవలం కవితని ఇంట్లో ఉంచడం కోసమే. సుభాష్ మనసులో కవిత ఉంది. ఇకపై వాడే చూసుకుంటాడు. నువ్వు కంగారు పడుకో. వాడు తన తప్పును తెలుసుకున్నాడు. ఇప్పటికైనా కుటుంబంతో పిల్లలతో సంతోషంగా ఉండాలి. అందుకే మనం అక్కడ అడ్డుగా ఎందుకు ఉండాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నారు. ఏమోనండి, మీరు చెప్తున్నారు కానీ కవిత కోపం అంత తేలిగ్గా తగ్గుతుందని నాకైతే అనిపించడం లేదు. తను చాలా కష్టపడింది. తను అనుభవించిన బాధను, సుభాష్ చేసిన పాపానికి ఏ ఆడపిల్లైనా అంత తొందరగా క్షమించడం కష్టమని శారద చెప్పగా విశ్వనాథ్ మౌనంగా ఉండిపోయాడు. తన స్నేహితులకు పార్టీ ఇస్తున్నాడు మారవర్మన్. ఏంట్రా మారా, ఎప్పుడు పని పని అంటూ తిరుగుతావు? మేము పిలిచినా రావు. ఈ రోజు నువ్వే మమ్మల్ని పిలిచి ఎంత పెద్ద పార్టీ ఇస్తున్నావు, ఏంటి విషయం అని అతని స్నేహితులు అడిగారు. ఒరే, నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు వర్మన్. మచ్చా, నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. ఇందులో ఈ రోజు ప్రత్యేకమైన సంతోషం ఏంటో చెప్పు. మేమేమైనా ఏదో ఒక అమ్మాయి వెనుక తిరుగుతున్నాం. నువ్వు అది చెయ్యవు కదా. అమ్మాయిలు నీ దగ్గరకు వచ్చినా నీకు నచ్చదు. మరి సంతోషం ఏంట్రా అని అతని ప్రాణ స్నేహితుడు భరత్ అడిగాడు. నా సంతోషానికి కారణమే ఒక అమ్మాయిరా. నా జీవితంలో అమ్మాయిలకు చోటే లేదనుకున్నాను. ఇప్పటి వరకు నా జీవితంలో ఏ అమ్మాయి లేదు. అమ్మ అనే స్థానంలో అమ్మ లేదు. అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ మీద ఉన్న కోపం మొత్తం అమ్మాయిలందరి మీద పడింది. కానీ ఒక అమ్మాయి నన్ను చాలా కలవరపెట్టింది. ఈ రోజు ఆమెను చూశాను. ఏమో తెలియదు, ఆమె నాతో జీవితాంతం ఉండాలి అనిపిస్తుంది. అందుకే ఈ పార్టీ అని వర్మన్ చెప్తూ ఉండగా ఒక్కసారిగా శీషా పగిలిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని వర్మన్ అతని స్నేహితులు వెనక్కి తిరిగి చూశారు. సంగీతం, సందడి అన్ని ఒకసారిగా ఆగిపోయాయి. అక్కడున్న వారందరి చూపు ఒక అమ్మాయి మీద పడింది. ఆమె ఎవరో చూసిన వర్మన్ ఆశ్చర్యపోయాడు. అది మరెవరో కాదు, పూజ. తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రశాంతంగా ఉండాలని అక్కడికి వచ్చిన పూజ ఇక డ్రింక్ తాగుతూ ఉండగా ఒకడామెను వేధించాడు. ఇక కోపంతో పక్కనే ఉన్న సీసా తీసుకుని వాడి తలపై పగలగొట్టింది. చేతిలో ఇంకా పగిలిన సీసా ముక్కను పట్టుకుని నిలబడి ఉంది. ఆ దృశ్యం చూసి వర్మన్ షాక్ అయ్యాడు. పూజ అని అతని పెదవులు మెల్లగా పలికాయి. ఏంట్రా చెప్పేది, పూజానా అని అతని స్నేహితులు ఆశ్చర్యంగా అడిగారు. అవునరా, నేను చెప్పింది అమ్మాయి గురించే అన్నాడు వర్మన్. ఏం జరిగిందో చూడాలని అందరూ అక్కడికి నడిచారు. అప్పటికి దెబ్బతిన్న వ్యక్తి తలకి గాయమై కింద పడి ఉన్నాడు.
ఏమైంది, ఎందుకు ఇలా సీసాతో వాడి తల పగలగొట్టావు అని ఒక గొంతు వినిపించడంతో పూజ వేగంగా తలెత్తి చూసింది. చేతిలో ఉన్న సీసా ముక్క కూడా ఆమె చేతి నుంచి జారి కింద పడిపోయింది. సాధారణంగా ఏ మగాడైనా ధైర్యంగా ఎదుర్కొనే పూజకు ఎందుకో వర్మను చూస్తే మాత్రం తెలియని వణుకొచ్చేస్తుంది. అది ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. తన భయాన్ని బయటకు కనిపించనీయకుండా, అవును నువ్వెవరు, ఇక్కడ ఏదో జరిగిందంటే నువ్వెందుకు అడుగుతున్నావు అని కోపంగా అడిగింది. ఇది బహిరంగ ప్రదేశం, అందరూ ఇక్కడ హ్యాపీగా గడుపుతున్నారు, కానీ నువ్వు ఉన్నట్టుండి సీసా తీసుకుని ఒకటి తల పగలగొట్టావు. వాడు కింద పడి ఉన్నాడు. వాడి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుంది, దానికి నువ్వే సమాధానం చెప్పాలి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళకు కూడా ఇదే చెప్తావా అని ప్రశాంతంగానే అడిగాడు వర్మన్. పూజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఆమె స్నేహితురాలు ప్రియ ముందుకు వచ్చి, సార్ తను కావాలని ఏమీ చేయలేదు, తను ప్రశాంతంగా జ్యూస్ తాగుతుంది. వీడొచ్చి ఆమె భుజం మీద చేయి వేసి, ఏసీ రూమ్ ఉంది వస్తావా అని అసభ్యంగా మాట్లాడాడు. అందుకే పక్క టేబుల్ మీద ఉన్న బీర్ సీసా తీసుకుని వాడి తల పగలగొట్టింది అని చెప్పింది. ఓ అని తలూపిన వర్మన్ వెంటనే చప్పట్లు కొట్టాడు. ఆ శబ్దం వినగానే ఇక అతని సెక్యూరిటీలు లోపలికి వచ్చాడు. వీడిని మన హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేసి ముఖ్య డాక్టర్ తో మాట్లాడతాను అని చెప్పాడు. ఒకే బాస్ అని చెప్పిన వారు ఆ వ్యక్తిని ఎత్తుకుని తీసుకెళ్లారు. కొద్దిసేపటికి అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ తొలగించబడ్డాయి. ఏం జరగనట్టుగా ప్రదేశాన్ని శుభ్రం చేశారు. కానీ పూజకు మాత్రం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. వర్మంతో ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి తన కారులో కూర్చుంది. వెంటనే వెనక నుంచి వచ్చిన ప్రియ, ఏంటి పూజ, నువ్వు బహిరంగంగా ఇలా చేసేసావు, అదృష్టం బాగుండి మారన్ సార్ అక్కడ ఉన్నారు, లేకపోతే ఇది పోలీస్ కేసు అయ్యేది. నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఉంటూ మరి ఇలాంటి ప్రాబ్లంలో ఎందుకు పడుతున్నావు అని అడిగింది. అమ్మాయిలకు ఎక్కడ చూసినా సమస్యలు మగాళ్ళ వల్లే వస్తాయి. ఒక అమ్మాయి ఒంటరిగా ఉండకూడదా? పబ్బుకొస్తే అమ్మాయిలందరూ తప్పు పనుల కోసమే వచ్చారని అనుకుంటారా? నా మీద చెయ్యి వేయడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి. నేను తప్పు చేయలేదు, సరిగ్గానే చేశాను. తల మీద కొట్టడమే కాదు, అవసరం అయితే వాడిని అంతం చేసేదాన్ని, జైలుకి వెళ్లాల్సి వచ్చినా వెళ్లేదాన్ని. ఇలాంటి పోకిరీలకు భయపడితే మనలాంటి అమ్మాయిలు బ్రతకలేరు. సరే ప్రియా, నాకు ఇక్కడికి వచ్చాక మనసు ఇంకా బాగోలేదు, నేను వెళ్తాను, నువ్వేం చేస్తావు అని అడిగింది పూజ. నేను నా కారులో వచ్చాను, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఏమీ ఆలోచించకు అని చెప్పింది ప్రియా. పూజ అక్కడ నుండి కారులో బయలుదేరింది. కానీ ఆమె చేతులు కాళ్ళు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. మనసులో ఇప్పటికే వర్మన్ గురించిన గందరగోళం ఉంది. దానికి తోడు పబ్లో జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతుంది. ఆ ఆలోచనలతో ఆమె మనసు పూర్తిగా అస్తవ్యస్తమైంది. కొద్దిసేపటికి తల తిరుగుతున్నట్టుగా అనిపించి కారు నడపడం కూడా కష్టంగా మారింది. అలా తడబడుతూనే వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక వాహనాన్ని తన కారుతో బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు తలకు చిన్న గాయం అయింది. ఆ నొప్పిని కూడా తట్టుకోలేక అక్కడికక్కడే స్పృహ కోల్పోయి స్టీరింగ్ మీద వాలిపోయింది పూజ. ఆ రోజు రాత్రి చాలా సేపటి తర్వాత పూజకు స్పృహ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఆమె తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సేఫ్ గా ఉన్నానని గ్రహించింది. చుట్టూ ఒకసారి చూసింది. తన మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఓ మంచం మీద తల వాల్చుకుని నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూసింది. మొదట అతను ఎవరో తనకు అర్థం కాలేదు. కొద్దిసేపటికి తేరుకుని చేతులు కదిలించబోయింది. వెంటనే తన కుడి చేతికి కట్టుకట్టి మెడకు ఉయ్యాలలా వేలాడదీసి ఉంచారని గమనించింది. ఒక కాలు కూడా అలాగే కట్టేసి పైకి వేలాడదీసి ఉంది. నాకేమయ్యింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచిస్తూ తన ఎడమ చేతిని నెమ్మదిగా అతని తల వైపుకు చాపి మెల్లగా నిమిరింది. ఆ స్పర్శకు అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతనే వర్మన్. అతన్ని చూసిన వెంటనే ఆమె గుండె మళ్ళీ కొద్దిగా దడదల్లాడింది. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఇప్పుడు స్పృహ వచ్చిందా? నొప్పి ఎక్కువగా ఉందా? డాక్టర్ని పిలిచి నొప్పి తగ్గించి ఇంజెక్షన్ వేయించమంటావా అని అతను కంగారుగా అడిగాడు. నేను నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆమె తడబడుతూ అడిగింది. స్పృహ తప్పి పడిపోయావు, నువ్వెలా వస్తావు? నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని అన్నాడు. అవును, తెలియక అడుగుతున్నాను, నీకు కారు ఆపడానికి ఇంకొక చోటే దొరకలేదా ఏంటి? ఆగి ఆగి ఉన్న వాహనం మీదే గుద్ది కారు ఆపావు. అదృష్టం బాగుండి కారులోని ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చి నీ తలకి పెద్ద దెబ్బ తగలకుండా కాపాడింది. కాలికి చిన్న పగులు, చేతు కూడా అంతే, 15 రోజుల్లో తగ్గిపోతుందిలే, నువ్వేం బాధపడుకో అన్నాడు వర్మన్. పూజ కొద్దిగా సంకోచంగా కనిపించింది. ఆమె ఇబ్బందిని గమనించిన అతను, ఏమైంది, నీకేమైనా కావాలా అని అడిగాడు. ఆమె లేదు అన్నట్లు తల ఊపినా ఏదో అసౌకర్యంగా ఉంది. అది అతనికి అర్థమైంది. ఓ, నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలా?
సరేరా నేను ఎత్తుకుని తీసుకెళ్తాను అన్నాడు. అతనంత సహజంగా చెప్పడంతో ఆమెకు మరింత సంకోచంగా అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను హాస్పిటల్లో చేర్పించారు కాబట్టి మీరు చెప్పిందంతా వింటానా? కొంచెం కూడా బుద్ధి లేదా? ఒక అమ్మాయిని వాష్రూమ్ కి ఒక అబ్బాయి తీసుకెళ్తాడా? దయచేసి బయట నర్సు ఉంటే రమ్మని చెప్పండి అని కోపంగా అంది. సరేలే, మీలాంటి వాళ్ళకి నా మనసు ఎక్కడ అర్థమవుతుంది అని గొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వీడికి ఏమైనా పిచ్చా? హాస్పిటల్లో చేర్పించి ఇప్పుడు అనవసరంగా ఏవో మాట్లాడుతున్నాడు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా లోపలికి వచ్చిన నర్సు ఆమెను ఆసరాగా పట్టుకుని కిందకి దించడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను సరిగ్గా పట్టుకోలేకపోవడంతో పూజ కింద పడబోయింది. అదే క్షణంలో ఆమెను పట్టుకున్నాడు వర్మన్. ఇద్దరు కళ్ళు నేరుగా కలిశాయి. అతని కళ్ళల్లోకి చూసిన పూజకు ఎందుకో గుండె దడదడ పెరిగింది. వీడు చూసినప్పుడల్లా నా మనసు ఎందుకు ఇలా దడదలాడుతుంది? ఒక రకమైన భయం ఎందుకు కలుగుతుంది? అసలు వీడిని చూడకూడదు అనుకుంటే మళ్ళీ మళ్ళీ నా ముందు ఎందుకు కనిపిస్తున్నాడు అని ఆమె మనసులో భయపడుతూ ఉండగా ఆమె వణుకును గమనించిన వర్మన్, ఏంటి పూజ, ఇటు చూడు, నన్ను చూసి భయపడుకో. నిన్ను చూస్తే నేను సింహమా, పులినా, ఎలుగుబంటినా ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను నీలాంటి మనిషిని, ఎందుకింత కంగారు పడుతున్నావని అన్నాడు. ఆమె మాత్రం అతన్ని కోపంగా చూసింది. సరే, ప్రశాంతంగా ఉండు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది అన్నాడు. తర్వాత నర్స్ వైపుకు తిరిగి, నర్స్, మీరు ఈమెను ఇలా తీసుకెళ్లేరు, పర్వాలేదు, నేనే ఎత్తుకుని తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. వెంటనే ఆమెను హక్కుగా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఒరే, ఏం చేస్తున్నావు? ఎవరో తెలియదు ఇలా వాష్రూమ్ కి ఎత్తుకెళ్తున్నావేంటి? నీకు బుద్ధి లేదా అని పూజ కోపంగా తిడుతూ ఉండగా చనోర్మి అని గట్టిగా అరిచాడు. ఎందుకు అతని అరుపుకు ఆమె ఆగిపోయింది. ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లోపలికి తీసుకెళ్లి ఆమెను నెమ్మదిగా కమోడ్ మీద కూర్చోబెట్టి బయటకు వచ్చేశాడు వర్మన్. అక్కడ నర్స్ ఎదురు చూస్తూ ఉండగా, నర్స్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అన్నాడు. యజమాని ఆదేశించిన తర్వాత తనకేం పని అన్నట్లు నర్స్ కూడా వెళ్ళిపోయింది. అయితే ఆమె ఎక్కడితో ఆగలేదు. తనతో పనిచేసే సిబ్బందితో ఇక్కడ చేరింది సార్ ప్రియురాలు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్నారో తెలుసా, ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా అని చెప్పడంతో ఆ వార్త హాస్పిటల్ మొత్తం నిప్పులా వ్యాపించింది. డాక్టర్ నుంచి సిబ్బంది వరకు అందరూ వర్మన్ పూజల గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కొద్దిసేపటికి తర్వాత నర్స్, నర్స్ అని పూజ పిలవటంతో లోపలికి వచ్చిన వర్మన్ ఆమెకు సహాయం చేసి మళ్ళీ ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. మీరేం చేస్తున్నారు? నాకు ఒక నర్స్ సహాయం చేస్తే చాలు, మీరెందుకు ఇవన్నీ బలవంతంగా చేస్తున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని పూజ అంది. నీకు ఇబ్బందిగా ఉందా బేబీ? కానీ నాకు మాత్రం నిన్ను ఒక చిన్న పాపలా చూసుకుంటున్న భావన వస్తుంది. నేను ఏ తప్పుడు ఉద్దేశంతో ఏమీ చేయటం లేదు. ఈ స్థితిలో నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉంది. ఒక పాపలా అనిపిస్తున్నావు, అలాగే అనుకుని చేస్తున్నాను. నీకు ఇది తప్పుగా అనిపిస్తే చెప్పుతో కొట్టు, ఇప్పుడే పారిపోతాను అని కొద్దిగా నవ్వుతూ అన్నాడు. ఏంటి, నా కాలికి కట్టుంది, చెప్పు లేదని ధైర్యంగా చెప్తున్నారా? ఆమె మళ్ళీ మొండిగా అడిగింది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో మరి.